తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమై కంటెస్టెంట్స్ తో మరింత హీట్ పెంచేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో అనుమానాల నడుమ తెరమలకు వచ్చినటువంటి ఈ తాజా సీజన్ భారీ రెస్పాన్స్ అయితే అందుకుంటోంది. ఫలితంగా సూపర్ డూపర్ హిట్ గా అయితే వెళుతోంది. తాజాగా 8th సీజన్ లో మొదలైనటువంటి 8వ సీజన్ ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అయితే అస్సలు అనుకోలేదు అంటున్నారు. తాజాగా నిఖిల్ కి ఊహించిన ఒక సీన్ జరిగింది. అసలు ఏం జరిగింది? సో ప్రస్తుతం నిఖిల్ కి సంబంధించి బిగ్ బాస్ హౌస్ లో అయితే సస్పెన్స్లు బాగానే, ట్విస్ట్లు, షాకులు, దానికి తగిన రెస్పాన్స్ కూడా అలాగే వస్తోంది. ఇప్పుడు నడుస్తున్న 8వ సీజన్ లో 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. అందులో సోనియా స్పెషల్ అట్రాక్షన్. టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రామ్ గోపాల్ వర్మ సినిమాలోనూ నటించింది. క్రమంలోనే బిగ్ బాస్ లోకి వచ్చింది. అందులో ఆమె ఆరంభంలోనే తనదైన ప్రత్యేకతను చాటుకుంది. అందంతో పాటు ఆటలో 8వ సీజన్ లో సోనియా ఆకుల ఎంతో డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఈ చిన్నది మాత్రం ఆటలతో, పాటలతో, వ్యవహార శైలితో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. చక్కని కట్టుబొట్టుతో అందంగా తయారవుతూ అదర్స్ అనిపిస్తోంది. అయితే నుదుటి వాళ్లపై దూకుడుగా వెళ్తూ టార్గెట్ చేయడం సోనియాను విమర్శల పాలు చేస్తోంది. మొత్తానికి ఇప్పుడు చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ప్రవేశించిన మొదటి రోజు నుంచే సోనియా ఫోకస్ అవుతోంది. ఆమె రూపం, మాట తీరుకు చాలా మంది ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సైతం ఆమెకు అనుకూలంగా పోస్టులు వస్తోంది. అయితే ఆమె ఆరంభం నుంచే నిఖిల్తో చనువుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. ఈ మధ్యన వీళ్ళిద్దరూ మరింత క్లోజ్గా అవుతూ హైలైట్ అవుతున్నారు. బిగ్ బాస్ 8వ సీజన్లో పెద్దగా లవ్ ట్రాక్లు కనిపించడం లేదు, కానీ సోనియా, నిఖిల్ కాస్త క్లోజ్గా తిరుగుతూ కనిపిస్తున్నారు. దీంతో మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య సంథింగ్ అంటుంది స్టార్ మా చూపిస్తుంది. ఇదే విషయంలో విష్ణుప్రియ టార్గెట్ అయిన సంగతి తెలిసిందే. కానీ సోనియా, నిఖిల్ మాత్రం చాలా క్లారిటీగానే ఉన్నారు. దీంతో వీళ్ళ ట్రాక్ పై ఎన్నో రకాలైనటువంటి వార్తలు వేస్తున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్లో సోనియా ఆకుల నువ్వు సిగరెట్ కాల్చడం మానేస్తే ఏది అడిగినైనా ఇస్తాను అని నిఖిల్తో చెప్పింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యారు. అప్పుడు అక్కడే ఉన్నటువంటి వాళ్ళు ఫన్నీగా కామెంట్స్ చేసుకున్నారు. దీంతో వీళ్ళిద్దరూ నిజంగానే లవ్లో ఉన్నారా అనే కామెంట్స్ అయితే వస్తోంది. చూడాలి మరి నిజంగా వీళ్ళ బంధం ఎక్కడి దాకా ఎలా మారుతుంది అనేది మనం వేచి చూడాల్సిందే.